గత 5 ఏళ్లలో అధికారం కోల్పోయి నిత్యం ప్రజలో ఉన్న చంద్రబాబును జగన్ స్కిల్ స్కామ్లో ఇరికించి జైలుకు పంపించి కట్టడి చేద్దామని భావించి ఘోరమైన ఓటమిని చవిచూశారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమిని ప్రజలు డిసైడ్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నారు. గత 5 ఏళ్లలో జగన్ సీఎంగా చేయలేని పని ఈరోజు చంద్రబాబు చేయడం చూసి ప్రజలంతా చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిందే అనే కామెంట్ చేస్తున్నారు. సీఎం హోదాలో ఇంట్లో నుంచి అధికారులతో పని చేయించకుండా ప్రజల కోసం వరదలో తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో బోట్లో పర్యటించారు. వరద తీవ్రతను స్వయంగా తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. ఆదివారం రాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస చేశారు. తన బస్సును అక్కడే పార్క్ చేశారు. అక్కడే అధికారులతో సమీక్షను చేపట్టారు. కాసేపు విశ్రాంతి తర్వాత ఈ తెల్లవారుజామున 4:30 మళ్లీ అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. ప్రకాశం బ్యారేజీ తీరంలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, విజయవాడలో వరద ముంపునకు గురైన కాలనీల్లో చేపట్టిన సహాయ పునరావాస చర్యలు, శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి అందజేస్తున్న ఆహారం, దినసరి వస్తువులపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద తగ్గే వరకు ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చారు. మరి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా చేయక్కర్లేదు. అధికారులతో పనిచేయిస్తే సరిపోతుంది. కానీ ప్రజల కష్టాన్ని బాబుగారు తన కష్టంగా భావించి వారికి అండగా నిలుస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చంద్రబాబును పొగుడుతున్నారు.